శ్రీ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మనం ఈ వీడియోలో మిథున రాశి వారు గురించి చెప్పబోతున్నాం. మిథున రాశి వారు షాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎంతో ముచ్చటపడి కొన్న ఒక సెకండ్ హ్యాండ్ కారు కానీ, బైక్ కానీ, లేదంటే తక్కువ ధరకు వస్తున్నాయని నమ్మి కొన్నటువంటి ఒక పాత మొబైల్ లేదా ల్యాప్‌టాప్ కూడా కావచ్చు. మీ జీవితంలో ఒక ఊహించని భూకంపం తీసుకురాబోతుంది. మనం డబ్బులిచ్చి కొన్నాం కదా! మనకేం సంబంధం అని మీరు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఆ వస్తువు వెనక ఉన్న ఒక భయంకరమైనటువంటి విషయం, ఒక మిస్టరీ, ఒక రహస్య గండం ఇప్పుడు మిమ్మల్ని చాలా వరకు పెద్ద ఇరకాటంలో పెట్టే అవకాశం, ప్రమాదం కనపడుతుంది. అసలు ఆ పాత వస్తువు యొక్క కథ ఏమిటి? మీరు చేయని అప్పుకు, తప్పుకు మీకు పడబోయే శిక్ష ఏమిటి? ఈ వీడియో గాని మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఒక పెద్ద లీగల్ గండం నుంచి కాపాడే హెచ్చరిక కూడా అవుతుంది. మిథున రాశి వారు సహజంగానే బుధగ్రహ జాతకులు కాబట్టి కమ్యూనికేషన్‌లో కానీ, అలాగే గ్యాడ్జెట్‌కు సంబంధించినటువంటిది కానీ, మరియు సరికొత్త వాహనాలపై గాని మీకు విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది. అయితే మీలో ఉన్న ఒక చిన్న బలహీనత ఏమిటంటే తక్కువ ధరకు మంచి బ్రాండెడ్ వస్తువు వస్తుందంటే ఆశలో పడి కొన్ని విషయాలను పూర్తిగా వెరిఫై చేయరు. అవతలి వ్యక్తి చెప్పే మాయ మాటలు నమ్మి ఇంత తక్కువకు వస్తుంది కదా! ఇప్పుడే కొనేద్దాం అని తొందరపడతారు. ఈ తొందరపాటే మీ చుట్టూ ఒక అదృశ్యకరమైనటువంటి లీగల్ వలయాన్ని అల్లుతోంది మిత్రమా. గత కొన్ని వారాలుగా మీరు ఒక వాహనం లేదా ఒక మంచి మొబైల్ కానీ, ల్యాప్‌టాప్ కానీ, ఏదైనా ఒక వస్తువు, ఒక గ్యాడ్జెట్ గురించి గానీ, ఒక భూమికి సంబంధించినటువంటి విషయమైనా సరే, కొన్ని విషయాల్లో మీరు ఏదైనా ఒక పెద్ద స్థాయిలో తీసుకోవాలని ప్లాన్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లోంచి కూడా కావచ్చు. వాటి ద్వారా మీకొక డీల్ దొరుకుతుంది. మార్కెట్ ధర కంటే సగం ధరకే ఆ వస్తువు మీ చేతికి వచ్చింది. అబ్బా! నాకు భలే లక్కీ డీల్ దొరికింది అని మీరు మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పుకొని మురిసిపోయారు. కానీ ఆ వస్తువు మీ ఇంట్లోకి వచ్చిన రోజు నుండే మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తిగా మారడం మొదలైంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఆ పాత వస్తువు వల్ల మీకు ఎలాంటి ఆపద రాబోతుందనే విషయాన్ని గురించి. మొదట వాహనంతో ప్రమాదం కావచ్చు. ఇదేంటంటే ఒకవేళ మీరు కొన్నది మరి సెకండ్ హ్యాండ్ కారు లేదా బైక్ అయితే దాని పాత యజమాని గతంలో ఆ వాహనంతో ఎవరైనా సరే ఢీకొట్టి మరి కేసు భయంతో ఆ బండిని మరి తక్కువ ధరకి అమ్మేసి ఉండవచ్చు. అది ఇంకా కూడా కొన్ని లీగల్ రికార్డ్స్‌లో ఆ బండి నంబర్ ఉంది. మీరు ఆ బండి రోడ్డుపైకి తీసుకువెళ్ళగానే మరి పోలీసులు మిమ్మల్ని నిలదీసే అవకాశం కనపడుతుంది. మరికొందరికి డిజిటల్ గ్యాడ్జెట్స్ గండం. ఒకవేళ మీరు కొన్నది పాత మొబైల్ లేదా ల్యాప్‌టాప్ అయితే అది దొంగిలించబడిన వస్తువు కావచ్చు. దాని ద్వారా గతంలో ఏదైనా సైబర్ నేరం లేదా సైబర్ మోసం జరిగి ఉండవచ్చు. మరి ఐపీ అడ్రెస్ లేదా ఐఎంఈఐ నంబర్ ఆధారంగా మరి ఏదైతే అధికారులు నేరుగా మీ ఇంటి తలుపు తడతారు. అస్సలు ఒక ముక్కలో వివరంగా చెప్పాలంటే, నేను ఈరోజే కొన్నాను సార్, నాకు తెలీదు అని మీరు నెత్తి నోరు బాదుకున్న వారు వినరు. దొంగ సొమ్మును కొనుగోలు చేసినందుకు లేదా నేరంలో వాడిన వస్తువులు మీ దగ్గర ఉన్నందుకు మిమ్మల్ని కూడా సస్పెక్ట్‌గా చూసే ప్రమాదం ఉంది. దీనివల్ల కోర్టు లీగల్ కేసులు మీకు పరువు బజారున పడే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి మీకు అమ్మినటువంటి వ్యక్తి ఎలాంటి వాడో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. వాడు చూడడానికి చాలా సాఫ్ట్‌గా, అమాయకుడిలాగా నటిస్తూ
మీ యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నవాడు. అర్జెంటుగా డబ్బులు కావాలి, పెళ్లి ఉంది, లేదా ఊరు వదిలి వదిలి వెళుతున్నాను అంటూ ఒక సెంటిమెంట్ కథ చెప్పి మీకు ఆ వస్తువును అంటగట్టాడు. ఒరిజినల్ బిల్లు మరి ఆర్‌సి లేదా మరి పత్రాలు, బిల్లులు 2 రోజుల్లో ఇస్తాను అని చెప్పి మరి పక్కకు జారుకున్నాడు. అతను చేసిన పాపానికి ఇప్పుడు మీరు బలిపశువు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారికి ప్రస్తుతం శని దేవుడి యొక్క దృష్టి మరి భాగ్యస్థానంపై ఉన్నప్పటికీ రాహువు యొక్క సంచారం వల్ల భ్రమలు, మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. రాహువు అంటేనే దొంగతనం, మోసం, సైబర్ నేరాలకు కారకుడు. వాహన కారకుడైనటువంటి కుజుడు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల వాహనం గండం లేదా లీగల్ చిక్కులు మరి సూచిస్తున్నాయి. ఈ యొక్క గ్రహ దోషం వల్ల మీరు ఆ వస్తువుల్ని వెరిఫై చేసుకునేకుండా కొనేలా మీ బుద్ధి ప్రిపేర్ అవుతుంది. ఇది మీ యొక్క జాతకంలో ఉన్న ఒక చిన్న అగ్ని పరీక్ష లాంటిది. అయితే ముఖ్యంగా ఇలా జరగడం వల్ల మీరు కొన్న వస్తువులను పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది. మీ డబ్బులో బూడిదలో పోసినటువంటి పన్నీరుగా అవుతుంది. మరి మీరు స్టేషన్ల చుట్టూ తిరగడం వల్ల మీ యొక్క విలువైన సమయం మరి ప్రశాంతత కూడా దెబ్బతింటాయి. సమాజంలో మీపై లేని పోని అపోహలు కూడా వస్తాయి. మిత్రమా, ఈ హెచ్చరిక వీడియో చూడడం వల్ల ఒక పెద్ద లాభం ఉంది. ఒకవేళ మీరు ఆ వస్తువును ఇంకా కొనకపోతే వెంటనే ఆ డీల్‌ని క్యాన్సిల్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే వెంటనే దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రూఫ్స్ అంటే మనీ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్, ఐడీ ప్రూఫ్స్ సిద్ధం చేసుకొని లాయర్‌ని సంప్రదించండి. దీనివల్ల మీరు చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లీగల్ ఇబ్బందుల నుంచి త్రుటిలో తప్పించుకోవాలంటే తప్పకుండా ఇకపై ఎలాంటి సెకండ్ హ్యాండ్ వస్తువులు కొన్నా ఆన్‌లైన్ పోలీస్ ఛానళ్ళు ఉన్నాయా? దొంగిలించబడిన వస్తువా కాదా? అనేది ఖచ్చితంగా బిల్‌తోనే చెక్ చేసుకోండి. మరి అవి కూడా ఖచ్చితంగా ఒరిజినల్ బిల్సే తీసుకోండి. మరి రాహు, కేతు పరిహారం. రాహు ప్రభావం వల్ల వచ్చే మోసాల నుంచి తప్పించుకోవడానికి దుర్గాదేవి ఆరాధన చేయండి. గుడికి వెళ్ళి నిమ్మకాయల దీపం వెలిగించండి. అలాగే ఈరోజు కోర్టు, పోలీస్ స్టేషన్ ఇబ్బందులు తొలగాలంటే మంగళవారం నాడు లేదా బుధవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. వివాదాలన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది. వీలైతే తప్పకుండా ఇవి పాటించడానికి 100%గా ప్రయత్నం చేయండి మిత్రమా. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ కూడా తెలియదు. అయితే ముఖ్యంగా మరి ముఖ్యమైనటువంటి అంశం మిథున రాశి మిత్రులారా, మరి ఉచితంగా వచ్చేది చౌకగా వచ్చేది ఎప్పటికీ మీ జీవితంలో సుఖాన్ని ఇవ్వదు. ఈ సెకండ్ హ్యాండ్ గండం పట్ల అలర్ట్‌గా ఉండండి. మీ యొక్క కష్టార్జితాన్ని మరి మీ యొక్క పరువును కాపాడుకోండి. ధైర్యంగా ఉండండి. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ యొక్క కళ్ళు తెరిపించే ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క జీవితంలో లేదా ఫ్రెండ్స్ జీవితంలో ఇలా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొని ఎప్పుడైనా మోసపోయారా? మరి ముఖ్యమైన హెచ్చరికను మీ యొక్క మిథున రాశి స్నేహితులకు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.